మా ఇంటి పక్కన ఒకతను చనిపోయాడనమాట. అయితే మా ఇంటి ముందు నుంచే ఎక్కడో చివరి నుంచి వెహికల్స్ చాలా ఆగిపోయినాయి. సో అతను చిన్న వయసుని చెప్పలేము, పెద్దోడని చెప్పలేము. అంటే ఒక 45-50 ఉండొచ్చు అనమాట. లేదా 40-45 ఉండొచ్చు. అందుకు అందరూ వచ్చారనమాట. చాలామంది వచ్చారు. ఆల్మోస్ట్ చూడండి ఎంతమంది జనం వచ్చారు. సో మా ఇంటి ముందే కాబట్టి ప్లస్ మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి మా ఇంటి పక్కనే కదా, అందుకు మేము కూడా వెళ్ళామన్నమాట. మంచిగానే చూసుకున్నారు మమ్మల్ని, మంచిగానే పెట్టారు భోజనాలు. చాలా రైస్ పెట్టిండు. ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య అందరూ బిర్యానీ కదా, బిర్యానీ తిని 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 ఇట్లా ఓకేలే, ఇంకా నయం ఇప్పుడు ఎండలు కాబట్టి ఓకే. ఇప్పుడు ఎండలు కాబట్టి పర్వాలేదు, తిన్నాకనే అడ్జస్ట్ కావచ్చు. ఈ చల్లదనానికి ఈ బిర్యానీకి సరిపోయింది. చాలా పెట్టారు బిర్యానీ. ఎలాగ పెడుతున్నారు, మటన్, చికెన్, స్వీటు, పప్పు, సాంబారు, పెరుగు, ఇవి చాలా ఎక్కువ. కానీ ఎందుకో తినబుద్ధి కాలేదు, ఎందుకంటే డైలీ తినాల్సి, ఎక్కడో ఒక ఫంక్షన్ జరుగుతుంది కదా, అంతగా తినబుద్ధి కావడం లేదు. సో ఈ ప్లేట్లు అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి మనం కవర్ పడేసి తర్వాత ప్లేట్ కడగాలి, తప్పదు. లేకపోతే ఎక్కడైనా జరిగే పద్ధతి ఇదే. ప్లేట్ కడిగి శుభ్రంగా ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే మంచిది కదా, కీడు అంటారు తినంది కాబట్టి.